అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు అత్యంత ప్రియమైన అద్భుత సువార్త టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శుభఘనమైన నామములు మీకు అందరికీ నీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మీకా గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మును అందరినీ పోగు చేయుదును, ఇజ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు, ప్రాకారము పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ప్రభునందు ప్రియమైన వర్లరా, ప్రాకారములు అనేటువంటి అంశం మీద కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క ఆకాంక్ష అడ్డుగా ఉన్నటువంటి ప్రాకారాలని పడగొట్టాలి. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని కూడా అణిచివేయాలి, దాని పీఠం అణచాలి అని దేవుడు కోరుకుంటాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అని ఉంటుంది. అంటే నీకు విరోధంగా ఉండేటువంటి ఆ సాతాను యొక్క బురుజులు, సాతాను వేసేటువంటి ఆ కట్ల నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడని మనము గుర్తించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అందుకనే ఓ చక్కని మాట ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చూస్తాం. జనులు గుంపు కూడినా వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షం వారగుదురు. ఆలకించము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించిన వాడను నేనే, నాశనము చేడుకై పాడు చేయువాని సృజించువాడను నేనే, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపనం చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ గమనించవలసినటువంటి మాట, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు, కష్టాలు, బాధలు, సంకెళ్ళు, కడగండ్లు, కడలి వంటి పరిస్థితులు, బంధకాలు, ప్రతికూలతలు, ప్రలోభాలు, వ్యతిరేకతలు, ఇవన్నీ కూడా మన చుట్టూ సాతాను వేసేటువంటి ప్రాకారాలు. బందికణాల్లో కూర్చోబెట్టేస్తాడు. చుట్టూ ఇవన్నీ రౌండ్ అవుతాయి, పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటే, నా కుమారులారా, నా కుమార్తెలారా, ప్రాకారం పడగొట్టువాడు వారికి ముందుగా పోతాడు. ఆ ప్రాకారాలన్నిటినీ కూడా నేను బ్రేక్ చేయగలుగుతాను, విరగగొట్టగలుగుతాను, నీకు దారి సరళము చేస్తాను. అయితే నువ్వు చేయవలసిన పని, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లకుండా ఉండాలి అని అంటే నీవు నాకు విరోధంగా ఉండకూడదు. మరి ఏమై ఉండాలి? దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉండాలి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21 వచనం చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట, ఆయనతో సహవాసము చేసడలా నీకు సమాధానము కలుగును, అలాగును నీకు మేలు కలుగును. మేలుతో తృప్తిపరిచేటువంటి వాడు, సమాధానకర్తకు అధిపతి అయినటువంటి ప్రియప్రభు నీకు సమాధానం అనుగ్రహించి నీకు నలువైపులా కూడా నెమ్మదిని, శాంతిని, సంతోషము, సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే మనం చేయవలసినటువంటి పని, దేవుని దగ్గర చేయవలసిన తీర్మానం ఏమనంటే, ప్రభువా, ఇక మేము ప్రాకారములు గురించి ఆలోచించము. ఎందుకంటే ఆ ప్రాకారాలు పడగొట్టేటువంటి వాడవు నీవు, నాకు అడ్డు నిలబడేటువంటి వాడవు నీవు. కాబట్టి నీ సహకారం వలనే
నేను తప్పకుండా విజయం పొందుతాను ప్రభా అనేటువంటి విశ్వాస పలుకు మనం పలకాలి. అందుకనే భక్తుడు అంటాడు, 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆ మాట చదువుకుందాం. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. ఇంకా 29 కూడా చూస్తే, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును, నీ సహాయము చేత నేను సైన్యములు జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములు దాటుదును. దేవునికి స్తోత్రం. దేవా నీ సహాయం వలన నేను ప్రాకారాలు దాటగలుగుతాను ప్రభా. అంత మాత్రమే కాకుండా నీ సహాయము చేత నేను సైన్యములు జయిస్తాను మా ప్రభా. వ్యతిరేకమైన శక్తులు, వ్యక్తులు, పరిస్థితులు అన్నిటిపైన కూడా దేవుడు జయం అనుగ్రహించి గొప్ప సహాయము చేయుటకు ఆయన సంసిద్ధుడై ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి, అడ్డుబండలు ఉన్నాయేమో, వ్యతిరేకతలు ఉన్నాయేమో, కష్టము నష్టముతో గత సంవత్సరం అంతా అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోయినావేమో, అట్టడుగేమో, దేవాదేవుడు నీ ప్రాకారములు పడగొడతాను, అడ్డుగోడలు విరగొడతాను, ప్రాకారం పడగొట్టేవాడు వారికి ముందుగా పోవును. నువ్వు చెప్పవలసినటువంటి మాట, నేను చెప్పవలసినటువంటి మాట, నేను నా దేవుని సహాయం వలన నా శత్రువులను నేను జయిస్తాను, నా దేవుని సహాయం వలన నేను సైన్యములు జయిస్తాను, నేను ప్రాకారములు దాటుదును అని మనము చెప్పవలసినటువంటి వారం విన్నాం. విశ్వాస పలుకు ద్వారా దేవుడు తప్పక జయం అనుగ్రహించి మనకు సమస్తము సమకూడి జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. తప్పక దేవుని యొక్క సహకారము, సహాయము మనకు మెండుగా కలుగుతుందని ఈ యొక్క వచనం ద్వారా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6, 7, 8 అధ్యాయాల్లో గిద్యోను గురించినటువంటి న్యాయాధిపతి అయిన గిద్యోను గురించిన సందర్భం మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మాటని గుర్తు చేసుకుందాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోను ఆ సమయంలో ఏ విధంగా ఉన్నాడు అంటే, గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగు చాటును గోధుమలు దొల్లగొట్టుచుండగా, గానుగు చాటును గోధుమలు దొల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోను దేవుడు మాట్లాడుతున్నాడు. పరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. మరి దేవుడు మాకు తోడై ఉంటే ఈ మిద్యానీయులు మిడతల దండులాగా మా మీద ఉన్నారే, సిగ్గు, అవమానము, శ్రమ, వేదన, దుఃఖాన్ని మేము భరిస్తున్నామే అని గిద్యోను వాపోతాడు దేవుని దూత దగ్గర. వారందరిపైన జయం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగా గిద్యోను దేవుని మాటను నమ్ముతాడు. దేవునికి విరోధంగా ఉండకుండా దేవునికి అనుకూలుడుగా మారుతాడు. దేవుని మీద విశ్వాసం ఉంచుతాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం ఆయన నమ్మినప్పుడు దేవుడు తప్పక తన మహిమను చూపించేటువంటి వాడై ఉన్నాడు. శక్తిమంతుడైనటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, ఆయన యుద్ధశూరుడు, భీకరుడు, మిక్కిలి భయంకరుడు. కేవలం 300 మందితో గిద్యోను తన పనివాడినటువంటి పూరాతో కలిసి విరోచితంగా మిద్యానీయులను జయించినట్లుగా, వారి పైన యుద్ధంలో గెలిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏ విధంగా సాధ్యం? మిడతల దండు అంతటువంటి మిద్యానీయులు ఏ విధంగా వెళ్ళిపోయినారు, ఏ విధంగా చెదరగొట్టబడ్డారు అని అంటే, మనము దేవునికి అనుకూలంగా ఉండాలి. గిద్యోను దేవునికి అనుకూలుడైనాడు, విశ్వసించినాడు, నిరీక్షించినాడు, ఆయన మాటను నమ్మినాడు, తప్పక విజయాన్ని పొందాడు. అంతేకాకుండా 2వ రాజుల గ్రంథం 18, 19 అధ్యాయంలో మనం గమనించినట్లయితే, రాజైనటువంటి హిజ్కియా తన మీదకి వచ్చినటువంటి అష్షూరు సైన్యం గురించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఆ వచనం గమనిద్దామా? 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేశాను. యెహోవా కిరీపుల మధ్య నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశం కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవి యొగ్గి ఆలకించము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించము, జీవగల దేవుడవైన నిన్నును దూషించుడికై సన్హెరీబు పంపిన వాని మాటలు చెవిన పెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములు వారి దేశమును పాడు చేసి వారి దేవతను అగ్నిలో వేసినది నిజమే.
ఆ రాజ్యమున దేవత నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలన చేశారు. యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అతిథిగా దేవుడువైన యెహోవాను తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అని ప్రార్థించాడు. చుట్టూ ఉన్నటువంటి అడ్డు ప్రాకారాలు, అడ్డు బండలు, అడ్డు గోడలు, అషూరు సైన్యం చాలా క్రూరులు, సన్హెరీబు చాలా బలవంతుడు, వాని కింద పనిచేసినటువంటి రబ్షాకే చాలా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. దేవునికి వ్యతిరేకంగా దేవుని ప్రజలు దూషిస్తూ రాజును దూషిస్తూ రాసినటువంటి ఆ ఉత్తరాన్ని హిజ్కియా దేవుని సన్నిధానంలో పరిచి దాన్ని విప్పి దేవుని సన్నిధానం ఆక్రోశించి ప్రార్థిస్తున్నాడు. ఒకటి మనం గమనించవలసినటువంటి మొట్టమొదటిది, దేవునికి అనుకూలంగా ఉండాలి. రెండవది, దేవుని సన్నిధానంలో మనం మనవి చేయాలి. ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలెను. నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచిన నీ తండ్రికి నీవు నీ మనవులు తెలియచేయాలి. తప్పక ఈ వత్సరం దేవుడు జయం అనుగ్రహించేటువంటి వాడైనాడు, విజయ పదముల వల్ల ముందుకు నడిపించేటువంటి వాడైనాడు. సహోదరుడా, సహోదరి, విసిగి వేసారిపోయావేమో, అవకాశాలు లేవని కన్నీరుతున్నావేమో, ఇక మారడని చెప్పి కుంగిపోతున్నావేమో నీ భర్తను బట్టి, నీ బిడ్డను బట్టి. దేవుడు తప్పక ప్రాకారం పడగొట్టేటువంటి వాడు వారికి ముందుగా పోతాడు. ఎవరికి ముందుగా పోతాడు? వ్యతిరేకమైనటువంటి ఆ పరిస్థితులు, వ్యతిరేకమైనటువంటి ఆ వ్యక్తులు వారికి మీదుగా దాటిపోతాడు. సముద్ర పొంగును అణిచిన దేవుడు, సముద్రాన్ని శాసించిన దేవుడు, సముద్రం మీద నడిచిన దేవుడు, ఆ సముద్ర పొంగును ఆపిన దేవుడు. నిశ్శబ్దము ఊరకుండుము అన్నాడు. అంత పెద్ద పొంగు కూడా ఆగిపోయింది, నెమ్మళించింది. ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి గిద్యోను పట్ల దేవుడు గొప్ప విజయం ఇచ్చినాడు, ప్రాకారమును పడగొట్టినాడు, మిద్యాను పైన జయం అనుగ్రహించినాడు. ఇక్కడ గమనించినట్లయితే అషూరు సైన్యం పైన హిజ్కియాకు జయమనిచ్చినాడు. గిద్యోను అక్కడ యుద్ధం చేశాడు, ఇక్కడ హిజ్కియా యుద్ధం చేయకుండానే దేవుడు తన దూతను పంపినట్లుగా చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగిందో వచనం చదువుకుందామా? 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 29వ వచనం నుంచి. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన. ఏమి సూచన అంటే, ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరము దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, 3వ సంవత్సరం మీరు విత్తనము విత్తి చేలుకోయుదురు, ద్రాక్ష తోటలో నాటి వాటి ఫలము అనుభవించుదురు. చుట్టూ శత్రులు ఉంటే, అడ్డుగా నిలబడి ఉంటే దేవుడు మాట్లాడుతున్నమాట, మీకు మంచి ధాన్యం ఇస్తాను, మీరు తిని తృప్తి చెందుతారు. అంతేకాదు, ద్రాక్ష తోటలో నాటి వాటి ఫలము అనుభవించుదురు, యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. వాళ్ళేం భస్మం చేస్తామంటున్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు ఫలిస్తారా బాబు అంటున్నాడు. ఈ సందర్భం చదువుతున్నప్పుడు ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేయాలని కోరుతున్నాను. ఒక వ్యక్తి అపిత్రాత్మ చేత దయ్యం పట్టి పీడించబడుతూ ఉన్నాడు. ఆ దగ్గరలో ఉన్నటువంటి పాస్టర్ గారిని పిలిపించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ప్రార్థన చేయండి అయ్యా అని అంతా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. మధ్యలో ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తి, ఓ పక్క పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, వణికిపోతున్నాడు ఆయన. ఈ దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఎగురుతున్నాడు. పాస్టర్ గారు వాడు ఇంకా చూసి చూడకుండా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు, నీవుగానా ఈ వ్యక్తిని ప్రార్థన చేసి నన్ను వెళ్ళగొట్టాలని కనుక నువ్వు అనుకున్నట్లయితే నిన్ను, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని మొత్తం సమూలంగా నాశనం చేస్తాను. పాస్టర్ గారు వణికిపోయినాడు. లోపల ప్రార్థించుకుంటున్నాడు, పరిశుద్ధాత్మదేవా నీ సహాయం కావాలి, ప్రభా నీ కృప నాకు దయచేయండి, శక్తుల పైన కూడా జయమిచ్చి దేవుడు కదా సహాయం చేయండి అని పూర్తిగా దేవుని మీద ఆధారపడినాడు. దేవుని సరిగ్గా మనవి చేసుకుంటూ ఉన్నాడు. ఏంటి ప్రార్థన చేస్తున్నావా నాకు భయపడి అంటున్నాడు వాడు. ఇంతలో దేవుని స్వరం వినపడింది సేవకునికి, నా కుమారుడా, ఇప్పుడు ఆ అపిత్రాత్మ పట్టినటువంటి వాడు ఏం పలికాడో మళ్ళీ తిరిగి నువ్వు అవే పలుకు, అదే నీకు మలుపు అవుతుంది, అదే నీకు గెలిపోతుంది.
ఇదే నా పిలుపు అని చెప్పినాడు దేవుడు. వెంటనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం దేవసేవకుడు దేవుని ఆత్మచేత నింపబడి చెప్పినటువంటి మాట, ఇప్పుడు కానీ ఈ వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళకపోతే నిన్ను నీ సమూహం అంతటినీ కూడా పాతాళానికి పంపించేస్తాను. యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాకని ప్రకటించాడు, ప్రార్థించాడు. వెంటనే ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తిలో నుంచి వినపడుతున్నటువంటి స్వరం, అంతేమొద్దు, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఇబ్బంది పెట్టద్దు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా ఆ సేన దయ్యాలు పట్టినటువంటి వాడు 2000 దయ్యాలు ఇంచుమించు ఉన్నాయని మనం చూస్తాం. ప్రభా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నాడు. యేసు సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, మాతో నీకేమి పని, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చేవా, ఇంకా మాకు కొంచెం సమయం ఉన్నది కదా, అపిత్రాత్మ ఈ వ్యక్తిని వదిలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నానంటే పందుల్లోకి వెళ్తామని చెప్పి ప్రాధేయపడ్డాయి. పొమ్మని ఆజ్ఞాపించగానే అవి పందుల్లోకి వెళ్ళినాయి. ఆ పందులు ఆ ప్రపాతానికి తట్టుకోలేక ఆ యొక్క వడిగా సముద్రంలోకి పడి ఊపిరాడక చచ్చిపోయినట్టుగా చూస్తున్నాం. 2000 పందుల కంటే కూడా బలహీనుడైనటువంటి మానవుడు దేవునికి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన చుట్టూ ఉన్నటువంటి బంధకాలను, ఈ ప్రాకారాన్ని పడగొట్టి మనకు ముందుగా నడిచి చక్కని త్రోవలో మనం నడిపించడానికి ఆయన శక్తివంతుడైనాడు. ఇదే త్రోవ, ఇందులో నడవండి, మీకు నెమ్మది కలుగుతుందని తెలియజేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, గిద్యోనుకు మిద్యానీయుల పైన జయమిచ్చిన దేవుడు హిజ్కియాకి అషూరు సైన్యం పైన జయమిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అనగా గమనిస్తున్నట్లయితే వాక్య భాగంలో నుంచి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనం, శేషించు వారు యెరూషలేము నుండి బయలుదేరుదురు, తప్పించుకున్న వారు సియోను కొండలలో నుండి బయలుదేరుదురు. స్థానిపతి యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. దేవుడు ఆసక్తితో పనిచేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఆయన పక్షంగా ఉంటే, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, దేవా నీవే నాకు దిక్కు ప్రభా అని అన్నప్పుడు ఆయన మనకు దిక్కై ఉంటాడు. పిల్లరా, విడువని ఎడబాయిన దేవుడు, కనికరించేటువంటి దేవుడు, కోపిస్తూనే కృప చూపించేటువంటి దేవుడు, గొప్ప వాసనముతో సమకూర్చేటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి నీకు ఇంకొక సూచన అంటే, కాబట్టి అష్షూరు రాజుని గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు. గేట్ అవతల ఉన్నాడు ఆయన శత్రువు. అయితే దేవుడు అంటాడు, గేట్ లోపలికి రాడయ్యా, ఒక బాణమైనా ప్రయోగించడు, ఒక కేడమైనా దాన్ని కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గమును అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. నా నిమిత్తము, నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. యెహోవా ఇల్లు కట్టించడలా కట్టువాని ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడనిడలా దాని కావలి కాయవారు కావలి కాయుట కూడా వ్యర్థమే. 127వ దావీదు కీర్తనలో ఆ మాటలు మనం చూస్తాం. ప్రాకారం పడగొట్టి వాడు నీకు ముందుకు నడుస్తాడండి. నువ్వు చేయవలసిన మొదటి పని ఆయనతో సహవాసం చేస్తే, ఆయన మాటను నమ్మితే, నువ్వు లోబడితే గిద్దోనికి జయమిచ్చిన దేవుడు నీకు జయమిస్తాడు. రెండవది, ఆయన సన్నిధానంలో నీవు కన్నీటితో ప్రార్థించినప్పుడు, ఆయనకి నీ సమస్య విన్నవించినప్పుడు తప్పక సహాయం చేస్తాడు. అడ్డుకున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా సరిచేస్తాడు. నీకు సత్య సమాధానమును తోడింపదై చేస్తాడు. 35వ వచనం, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములయ్యి ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. అరిచిన కేకలన్నీ ఆగిపోయినాయి. తల పక్క, మొండెము పక్క, కాళ్ళలో పక్క, చేతిలో పక్క ఉన్నాయి. ఒక్క దూత నైట్ డ్యూటీ చేస్తే 185,000 మంది శత్రులు కూలిపోయారు. వాళ్ళందరూ అరిసిన వాళ్ళు. గొల్యాతును చూసి ఫిలిస్తీన్లు ఏ విధంగా అరిశారో, గొల్యాతు అన్నాడు, నన్ను జయించండి, ఫిలిస్తీన్లు అందరం బానిసలు అవుతాం. ఒకవేళ నేను గెలిచానంటే మీరు మొత్తం బానిసలు అవ్వాలి. అసలు అవకాశం ఇవ్వలేదు దావీదు. జీవగల దేవుడిని తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత మాత్రం వాడు అని చెప్పి ఎగిరి అతని ముందుకు ఉరికాడు. ఆ వడిస రాయితో పడగొట్టాడు. వాడి చేతున్న కత్తితో వాడినే చంపేశాడు. ఆ దుష్టుని మాటలు, ఆ సాతాను యొక్క చేష్టలు, ఆ దయ్యపు తంత్రాలను మనం గుర్తించి వాటిపైన జయం పొందాలి అని అంటే దేవునితో సహవాసం చేయాలి,
రెండవది, దేవుని సన్నిధానంలో జవాబు వచ్చేందాకా ప్రార్థించాలి. నిన్ను నీ పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి. తప్పక విజయం ఇస్తాడు. ఉదయమును చూడగా జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉన్నారు. గర్వపడినటువంటి రాజు భంగపడ్డాడు. భంగపడటమే కాదు, అతను పూర్తిగా తలగొట్టించబడి చనిపోయాడు. అష్షూరు రాజు సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు నివసించిన తరువాత అతడు నిస్రోకను తన దేవత మందిరం ముందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలకు షరెజరును ఖడ్గముతో అతను చంపి అరారోజు దేశంలో తప్పించుకొని పోయారు. మొత్తం నాశనం అయిపోయాడు. శత్రుశేషం రుణశేషం అన్నట్టు మొత్తం లేకుండా చేశాడు దేవుడు. మళ్ళీ పుంజుకోకుండా రాజుని కూడా సైతం కూడా చంపించేశాడు. గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామరా. కురింగిపోవలదు విశ్వాసి. కన్నీరు విడుద్దాం, ప్రార్థిద్దాం, ప్రభుకు అప్పగిద్దాం. ప్రాకారం పడగొట్టివాడు నీకు ముందుగా పోవును, ఆయన ఎత్తు పొలాలు సరి చేస్తాడు. మరొక సందర్భాన్ని ఈ సమయంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే ఈ విధంగా రాయబడింది. మాటని జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తరువాత మోయాబీలు, అమ్మోనీలు, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. వీరందరూ ఏనిగేదిలో ఉన్నారని యెహోషాపాతుకు వర్తమానం అందింది. వీరందరూ కలిసి యెహోషాపాతు అనేటువంటి రాజుని హతము చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వీరందరూ కుట్ర పన్ని ఒక తాటి మీదకి వచ్చారు. కానీ శత్రుబలం అంతటిపైన జయమిచ్చేటువంటి వాడు దేవుడు. ఆయన మనపక్షంగా ఉన్నాడు. నీకు విరోధంగా ఆరోపించబడిన ఆయుధం వరదెల్లదు. నువ్వు అనుకూలంగా ఉండు, విరోధంగా ఉండమాకు దేవునికి. రెండోది, ఆయనకి అప్పగించు ఆ సమస్య. చాలా వివరంగా రాయబడింది కీర్తన గ్రంథంలో ఒక మాట. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయును. మరొక మాట, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నమ్మి ఆయన అమ్మేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈనాడు. అంత నటన, బోటకం, వేషధారణ, క్షమాపణ లేదు దానికి. యెహోషాపాతు రాజు ఈ గొప్ప సైన్యం పైన విజయం పొందటం కష్టమని భావించి దేవుని చెంతకు వచ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థించాడో 20వ అధ్యాయంలో మనం చదివితే అర్థమవుతుంది. అయితే దాంట్లో 12వ వచనంలో అతను చాలా స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు. నాకు బలం సరిపోదయ్యా, నీ బలం కావాలి. గమనించండి, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థించెను. అందుకనే భక్తుడు అంటాడు, నీ చరణములే నేను నమ్మితి, నీ పాదమునే నేను మ్రొక్కితి. నిజమే, ఆయన పాదాలు మనకు శరణ్యం. మనం లోబడితే లోపాయికారితనం వద్దు, 2-4 వద్దు, జుగుప్సాకరమైనటువంటి పిచ్చి పిచ్చి మాటలు, చేష్టలు వద్దు. సజీవ యాగంగా సర్వాంగహోమంగా ఆయనకు అప్పగించుకున్నట్లయితే గొప్ప జయమని గురిస్తాడు ఆయన. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందదాయకము, ఆనందకరము. యథార్థవంతులకు చీకటిలో సైతం వెలుగు పుడుతుంది. ఈ కష్టంలో, బాధల్లో, వేదనలో నీ యథార్థత నువ్వు కోల్పోకూడదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. విజయపదంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రాకారం పడగొట్టేవాడు వారికి ముందుగా పోవును. ఎవరికి ముందుగా పోతాడు? ఆయనకి విరోధంగా కాకుండా ఎవరైతే అనుకూలంగా ఉంటారో. రెండవది, పూర్తిగా ఆయనకి అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తారో. మూడవది, యథార్థంగా మా పరిస్థితి ఇది ప్రభు అని దేవుని దగ్గర ఒప్పుకుంటారో దేవుడు జయమిస్తాడు. మాకు శక్తి చాలదు 1, 2 ఏమీ చెడుగు మాకు తోచదు 3
నీవే మాకు దిక్కుని ప్రార్థించాడు. ఇక నీవే దిక్కు ప్రభు అంటే మరి కాదు కాదని అంట కదా ఆయన. ఎందుకు తొందరపడతావు? ఎందుకు నుయ్యో కొయ్యో చూసుకుంటావు? ఎందుకు క్షణికావేశం లోను అయిపోతావు? అప్పటికప్పుడికే ఎందుకు నీ మీదకి ఏదో రకమైనటువంటి ఇబ్బందిని తెచ్చుకుంటావు? చేతులారా 3 రాళ్ళలాగా నీ కుటుంబానికి ఎందుకు పెరికేసుకుంటావు? ఎందుకు విడాకుల వైపు ఆలోచిస్తావు? ఎందుకు వ్యతిరేకంగా నువ్వు ఆలోచించుస్తున్నావు? ఎందుకు నువ్వు వెంటనే ఆ యొక్క ప్రతికూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? నెగిటివ్ వేవ్స్ ఎందుకు నీలోకి వస్తున్నాయి అంటే, పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి అని అంటే, నువ్వు పూర్తిగా దేవునికి అప్పగించుకోలేకపోతున్నావు. నీ మార్గం యెహోవాకు అప్పగించము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. చాలా క్లియర్గా ఉంది వాక్యం. నువ్వు యెహోవా యందు నమ్మకం ఉంచము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. యెహోషాపాతుకు విశ్వాసంతో ప్రార్థించాడు, దేవునికి అప్పగించాడు సమస్య. దేవుడు చెప్పినటువంటి మాట 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 15వ వచనం. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునికి మీరు భయపడకుడి. ప్రైజ్ లార్డ్. జడేకుడి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. గిద్యోను ద్వారా 300 మంది జనాభాని తక్కువ వారిని పెట్టుకొని మిడతల దండంతో మిద్యాను సైన్యాన్ని జయింపజేసినాడు. హిజ్కియా ప్రార్థన ఆలకించి దేవుడు తన దూతను పంపించి 185,000 మంది అష్షూరు సైన్యాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, యుద్ధం మీరు కాదు, నేను చేస్తాను. నేను దిగుతాను రంగంలోకి, నేను చేస్తాను. ఇక దానికి చదరంగం, నేను వస్తే రణరంగం. ఇక వాళ్ళకి చావు మృదంగం. మీకైతే అది సంగీత సునాదం. వెంటనే మీరందరూ దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు, ఆయన్ని మహిమపరిచారు. యుద్ధం చేయాల్సినటువంటి వాళ్ళు చేతులెత్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఆయన నామాన్ని మహిమపరుస్తున్నారు. చూడండి 22వ వచనం. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీల మీద, శేయీరు మన్య నివాసుల మీద మాడుగాండ్రు పెట్టిన కనుక వారు హతులైరి. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం మొదలు పెట్టారు. ఈ కార్యం అంతా దేవుడు చేశాడు. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో, ఆరాధిస్తామో, ఆయన మహింపరుస్తామో పరిస్థితులన్నీ మారిపోతాయి. గిద్యోను దేవుడు నమ్మాడు, జయమిచ్చాడు. హిజ్కియా దేవుని ప్రార్థించాడు, యెహోషాపాతు స్తుతించి ఆరాధించాడు. ప్రాకార పడగొట్టివాడు వారికి ముందుగా నడిచాడు. ఇప్పుడు నీ పరిస్థితుల్లో కూడా, నా పరిస్థితుల్లో కూడా, వాక్యాన్ని వీక్షిస్తున్న మన అందరి జీవితాల్లో కూడా అడ్డు ప్రాకారాలన్నీ తొలగొట్టి, వెడగొట్టి, పడగొట్టి శాసనకర్త, ఆలోచనకర్త మన పక్షంగా ముందుకు నడుస్తాడు. సమాధానకర్తకు అధిపతిగా ఆయన మనకు తోడై ఉండి నడిపిస్తాడు. నమ్మండి ఈ మాట, ఆయనకు అప్పగించుకుందాం, ప్రభుకు లోబడదాం. గొప్ప జయ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సరం అంతా అటువంటి కాపుదల, కటాక్షం, సంరక్షణతో మనం ఆయన కృపలో కొనసాగుదాం. ప్రభు మనం వెనుకలి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెప్పని వాక్యానుసారం యేసు క్రీస్తు నామములో ప్రతివిధమైనటువంటి ప్రాకారములు, వ్యతిరేకతలు, అడ్డుగోడలు, శ్రమలు, సమస్యల నుంచి పడి నీ బిడ్డలకు జయము దయచేయండి. వారికి మీరు ముందుగా నడవండి ప్రభా, మాతో ఉండండి, సహాయం అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షలందరినీ మీరు దర్శించి దీవించి సంవత్సరం అంతా కాపాడి సంరక్షించి నీ కృపలో వర్ధల చేయమని వేడుకుంటున్నాం. ప్రతి బలహీనత పైన జయము దయచేయండి. ప్రతి అడ్డుగోడలు మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. అంతేగాక మా ప్రభా, ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్ చేసినటువంటి సహోదరి పసుపులాడి పద్మక కొరకు వందనాలు, సత్యమని కొరకు వందనాలు. మీరు దీవించి ఆశీర్వదించండి మా ప్రభా. మా తండ్రి పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మా ప్రభు సాలిక్షి మంచి ఆరోగ్యము దయచేయండి. పరలోక కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. యానికి బిడ్డలు మీరు విస్తరింపచేసి ఆశీర్వదించమని కోరుకుంటూ, కాంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వారు ఎదుర్కొన్న ప్రతి సమస్య పైన కూడా జయము దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములు స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారు, శుద్ధాత్మ త్రియేక దేవుని జీవసన్నిధానం యేసు నామములో అందరికీ తోడై ఉండి అద్భుతమైన జయమును, ఆశీర్వాదము, కృపెంబడి గొప్ప కృపను ప్రభు అనుగ్రహించి దీవించి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత సువార్త, అద్భుత సువార్త,
అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త